నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. నిరుపేదలు నిరుపేదలుగానే ఉండాలి, పేదలు పేదలుగానే ఉండాలి, మధ్యతరగతి మధ్యతరగతిగానే ఉండాలి. వీలైతే వాళ్ళని పేదలుగా మార్చేయాలి. నిలువ నీడ ఉండకూడదు. రేపటి రోజు మీద భయం ఉండాలి. ప్రభుత్వ స్కూల్స్ పశువుల కొట్టాల్లా ఉండాలి. తమ పిల్లలకే ఇంగ్లీష్ చదువులు అందాలి. పేదోడికి జబ్బు చేస్తే కుటుంబమంతా రోడ్డున పడాలి. ఆధునిక వైద్యమంతా తమకు మాత్రమే అందుబాటులో ఉండాలి. ప్రజలంతా చంద్రబాబు తమను ఉద్ధరిస్తాడన్న భ్రమల్లో ఉండాలి. ప్రజల కళ్ళకి ఎప్పుడూ గ్రాఫిక్స్ గంతలు ఉండాలి. ఇటు పచ్చముఠ, అటు టాయిలెట్ మీడియా ఏపీలో చేస్తూ వచ్చిన కుట్ర ఇదే. 5 ఏళ్ల పాలనలో ఆ కుట్రలను బద్దలు కొట్టారు వైఎస్ జగన్. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ఏపీ జిగేలుమంటోంది. దేశమంతా ఆంధ్రప్రదేశ్ను చూసి అబ్బురపడుతోంది. జనరంజక పాలనను 5.5 కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒక అవినీతి అనకొండని, నయవంచకుణ్ణి దశాబ్దాలుగా విజనరీ అని నమ్మిస్తూ వచ్చారు. కానీ అసలు పాలకుడికి ఎలాంటి విజన్ ఉండాలో ఆచరణలో చూపించారు జగన్మోహన్ రెడ్డి. దార్శనికత అన్న పదానికి తన పాలనతో అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. ఒకవైపు విద్య, వైద్య రంగాల్లో అద్భుతమైన సంస్కరణలు, మరోవైపు పెట్టుబడుల వెల్లువ, ఇంకోవైపు లక్షల ఉద్యోగాల కల్పన, మరోపక్క ప్రజల ఇంటికే నడిచొచ్చిన ప్రభుత్వ పాలన. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడుగుర్రాల్లాగా చేసుకొని ప్రగతి పదం వైపు ఏపీని జగన్ పరుగులు పెట్టిస్తున్న తీరు దేశవ్యాప్తంగా అందరికీ మార్గదర్శకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎదుర్కొనే సత్తా లేక, మార్గం కనిపించక కేవలం కుట్రల మీద ఆధారపడి ముందుకు సాగుతోంది కూటమి. జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. జయోహో జగన్ అని నినదిస్తున్నారు. జగన్ పై ఇంత అభిమానం ఏపీ ప్రజలు ఎందుకు పెంచుకున్నారు? దీనికి సమాధానం ఒక్కటే. కేవలం 5 ఏళ్ల పాలనలో జగన్ అద్భుతాలు చేశారు. నిజానికి 5 ఏళ్లు కూడా కాదు, 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేస్తే 3 అంటే 3 ఏళ్లలో అటు సంక్షేమంలో, ఇటు అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి. విజనరీ అన్న మాటకి నిజమైన అర్థమేంటో చూపించారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు భవిష్యత్తుపై కొండంత భరోసాను కల్పించారు. దేశం మొత్తం అబ్బురపడుతూ ఏపీ వైపు చూస్తూ శభాష్ అంటున్నారు. కాబట్టే తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్న జననేతకి జన సందోహం జేజేలు పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. ఇంతకు ముందటి 5 ఏళ్లు అంటే గత ప్రభుత్వంలో కంటే 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులను ప్రస్తుత ప్రభుత్వం ఆకర్షించింది. 2014 నుంచి 2018 వరకు 5 సంవత్సరాల్లో అంటే చంద్రబాబు పాలనలో ఏపీకి వచ్చిన వాస్తవ పెట్టుబడులు 32,803 కోట్లు. జగన్ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి 2023 జూన్ వరకు కేవలం 4.5 ఏళ్ల కాలంలో 1,03,000 కోట్ల రూపాయల వాస్తవ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. చంద్రబాబు పాలన కన్నా 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులను జగన్ రాష్ట్రానికి సాధించి పెట్టారు. పారిశ్రామిక రంగంలో మాత్రమే కాదు, ఐటీ రంగంలోనూ వైజాగ్ కేంద్రంగా అద్భుతాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ ఇన్ఫ్రాను జగన్ సర్కార్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. బీచ్ ఐటీ కాన్సెప్ట్ తో ఆకర్షితులైన ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా విశాఖ వైపుకు అడుగులు వేశాయి. అదానీ గ్రూప్ డేటా సెంటర్ తో పాటు భారీ ఐటీ టవర్ ను నిర్మిస్తోంది. ఏపీ ఐసీసీ 2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ఐ స్పేస్ పేరిట ఐటీ టవర్ ను నిర్మిస్తోంది. వైఎస్ఆర్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ ఎట్టకేలకు కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్ ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెక్ విశాఖలో కొత్త బ్రాంచ్ ను ప్రారంభించింది. భారత్ లో ఢిల్లీ తర్వాత వైజాగ్ లోనే చెక్ సంస్థ బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం విశేషం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా బాధ్యతలు స్వీకరించేసరికి ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178. 5 ఏళ్ల తర్వాత ఐటీ కంపెనీల సంఖ్య 372. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణయాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా, అదానీ, ఆర్సెలర్ మిట్టల్, సంఘ్వి, భజంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు.
ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బిఈఎల్, బ్రాడ్స్టాన్ తదితర దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించాయి. జగన్ సీఎం అయ్యాక అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టించడమే కాదు, అప్పులను తగ్గించుకుంటూ వచ్చారు. అప్పుల వృద్ధి రేటు బాబు పాలనలో 22% ఉంటే అది జగన్ పాలనలో 12%గా ఉంది. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 34,000 మాత్రమే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 6,31,906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని చంద్రబాబు దోచేశారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగేశారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఏపీ ఖజానాలో ఉన్న మొత్తం కేవలం 100 కోట్ల రూపాయలు. అలాంటి పరిస్థితుల్లో ఏపీ పగ్గాలందుకున్న జగన్ అద్భుతమైన విజన్తో రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలో ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. విద్య, వైద్య రంగాల్లో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. నిరుపేద పిల్లలు కార్పొరేట్ విద్య గురించి కనీసం కల కూడా కనకూడదు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య గురించి కనీసం ఆలోచన కూడా చేయకూడదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ దుస్థితికి చెక్ పెట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యా వ్యవస్థలో జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాయి. జబ్బు చేస్తే అప్పు చేయాలి, ఆస్తులు అమ్ముకోవాలి. చేసిన అప్పును తీర్చడానికి ఆ కుటుంబంలో మరో తరం వెనుకబడిపోవాలి. ఆ అప్పుకు తమ భవిష్యత్తును తాకట్టు పెట్టేయాలి. లేకపోతే ఆస్తులన్నీ ఆసుపత్రుల పాలు చేసి కుటుంబానికి కుటుంబం రోడ్డున పడాలి. శతాబ్దాలుగా దేశంలో జరుగుతూ వచ్చింది ఇదే. ఇలానే బతికీడుస్తున్న ఏపీ ప్రజలకు ఆరోగ్య బాంధవుడు అయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి విజనరీనో చెప్పడానికి, ఆయనలోని దార్శనికతని వివరించడానికి అభివృద్ధి నుంచి సంక్షేమ పథకాల దాకా ఎన్నో చెప్పొచ్చు. కానీ ప్రత్యేకంగా 2 అంశాలను ప్రస్తావించాలి. ఒకటి విద్య, 2 వైద్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల్లో ఓటర్లని చూడలేదు, రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చూశారు. అందుకే ఇప్పటిదాకా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ఇంగ్లీష్ చదువులను నిరుపేదల పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. ట్యాబ్లు ఇవ్వడం, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. విద్యార్థులకు టోఫెల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. 2025 జూన్ నుంచి ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు కానుంది. ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ ని పెంచుతూ వెళతారు. దేశంలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో శ్రీమంతుల పిల్లలకు అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ బకలారియట్ సిలబస్ 2025 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రానుంది. 6వ తరగతి నుంచే ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా డిజిటల్ బోధన చెప్తా ఉన్నారు. 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే పిల్లల టెక్స్ట్ బుక్లలో ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగుతో ఈరోజు పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ప్రదేశ్ గా మార్చేశారు జగన్. వైద్య శాఖలో స్పెషలిస్టు వైద్యుల నుంచి నర్సుల వరకు ఎక్కడా ఖాళీలు లేకుండా నియామకాలు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలలో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుని ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య నిపుణులు రావడానికి అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు 2.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికి 1,50,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక రిమోట్ ఏరియాల్లో పనిచేసే వైద్యులకు ఏకంగా 4 లక్షల రూపాయలను జగన్ ప్రభుత్వం చెల్లిస్తోంది.
నిరుపేదల ఆరోగ్యానికి అభయం ఇవ్వడానికి ఈ స్థాయిలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయడం లేదు. వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచిన జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో సమూల సంస్కరణలకు ఏపీని వేదికగా మార్చేశారు. కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వాటిలో 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నాడు నేడులో భాగంగా 11 మెడికల్ కాలేజీలను 3,820 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో పాటుగా 785 కోట్ల రూపాయలతో ఉద్దానం ప్రాంతంలో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార సురక్షిత మంచినీటి ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలు అన్న తేడా లేకుండా అత్యాధునికమైన వైద్యాన్ని 5.5 కోట్ల మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీ భవిష్యత్తుకి జగనే కొండంత అండాని 5.5 కోట్ల మంది ప్రజలు ఎందుకు భావిస్తున్నారు? అభివృద్ధి అంటే అమరావతి గ్రాఫిక్స్ కాదు. అభివృద్ధి అంటే తన వాళ్ళ ప్రయోజనాలను మాత్రమే కాపాడటం కాదు. అభివృద్ధి అంటే విజనరీ ముసుగులో లక్షల కోట్లు మింగేసి ప్రజల బతుకులను చీకట్లోకి నెట్టేయటం కాదు. సీఎంగా చంద్రబాబు వెలగబెట్టింది అదే. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాల్లోనూ వెలుగులు నింపాలి. అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వాలి. అభివృద్ధి అంటే పెట్టుబడులకు స్వర్గధామంగా ఉనికిని చాటుకోవాలి. ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది, చేస్తోంది, ఇకపై చేయబోయేది కూడా అదే. దేశంలోనే 2వ అతి పొడవైన తీరరేఖ ఏపీ సొంతం. ఆగ్నేయాసియాకు సముద్ర వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ చంద్రబాబు హయాంలో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్న చర్యలు శూన్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకోగానే తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. వీటి ద్వారా 1,00,000 మందికి పైగా మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోంది. అలానే 20,000 కోట్ల రూపాయలతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే ఇలా మొత్తం 4 కొత్త పోర్టులను నిర్మిస్తున్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇలా అన్ని రంగాల్లో ఏపీ సమగ్ర అభివృద్ధికి జగన్ చేస్తున్న కృషి అప్పుడే ఫలితాలనిస్తోంది. జగన్ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక ప్రజల ముంగిటికే పాలనను తీసుకొస్తూ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ప్రతి గ్రామంలోనూ ఈరోజు గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. 4 అడుగులు అక్కడి నుంచి వేస్తే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో 4 అడుగులు ముందుకు పోతే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే కనిపిస్తుంది. గ్రామానికే ఈరోజు ఫైబర్ గ్రిడ్ వచ్చింది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అనేక కోణాల్లో ఆ ఫలితాలను ఏపీ ప్రజలు చూస్తున్నారు. గత 3 ఏళ్లలో ఏపీలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య ఏకంగా 18 లక్షలు పెరిగింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై లాంటి మహానగరం ఉన్న మహారాష్ట్రలోనూ ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ పెరగలేదు. ఏపీలో కొత్తగా 18 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఎందుకు పెరిగారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది కాబట్టి, భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతోంది కాబట్టి, ఏపీలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది కాబట్టి, దేశం మొత్తం అబ్బుర పడేలా
5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు గర్వపడేలా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. అందుకే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు జయహో జగన్ అంటున్నారు. కూటమి కుట్రలకు శాశ్వత ముగింపు పలకటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.